హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రివాస్. ఇవాళ అయితే మనం గోల్కొండ శ్రీకాంత్ చారి అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. బోనాల అరేంజ్మెంట్స్ అయితే ఫుల్ అవుతున్నాయి. మొత్తం లోపల అన్నదానంకి రేపు మొత్తం అన్నకు ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో అన్ననే అడుగుదాం ఇవాళ ఏంది అసలు ఎట్లయితుంది బోనాలు, రేపు ప్లాన్స్ ఏంది, రేపు ఏమైనా స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయా ఆ ఈవెంట్లో అవన్నీ తెలుసుకుందాం. అండ్ ఆల్సో మీకు తెలిసినట్టయితే గోల్కొండలోనే ఫస్ట్ బోనం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ గోల్కొండలోనే చివరి బోనం మళ్ళీ అమ్మవారికి అయితే ఎక్కిస్తారు. సో గోల్కొండకినే అమ్మవారు ఊరు ఊరు తిరుగుతారు అనమాట. మొదటి బోనం వచ్చేది గోల్కొండ నుంచే, మొదటి బోనం ఎక్కేది గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి. సో అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకేమైనా ఏమైనా ఉన్నా కూడా నేను అన్నని అడుగుతా. రేపు స్పెషల్ అట్రాక్షన్స్ గురించి, ఈవెంట్ ఏ టైం స్టార్ట్ అవుతుంది అవన్నీ కూడా తెలుసుకుందాం రండి. సో చెప్పినా కదా, గోల్కొండ శ్రీకాంత్ చారి అన్న ఇంటికాడికి అయితే వచ్చేసినాం. రేపు ఫస్ట్ బోనాలు స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచే. సో అన్నని అడుగుదాం ఏమేమి అరేంజ్మెంట్స్ అవుతున్నాయి, స్పెషల్ అట్రాక్షన్స్ ఏమున్నాయి, రేపు ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఏ టైంకి మనకి ఇక్కడ నుంచి ఊరేగింపు లేకపోతే అమ్మవారి పలారం బండి అవన్నీ ఏ టైంకి స్టార్ట్ అవుతున్నాయో ఒకసారి అన్ననే అడుగుదాం. చెప్పండి అన్న. అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు. రేపు గోల్కొండ రిసాల బజార్ నుంచి మహంకాళి అమ్మవారి ఉత్సవ మూర్తులతో పాటు బంగారీ బోనం ఇక్కడ నుంచి బయలుదేరుతుంది మధ్యాహ్నం 12:30కి. ఇక్కడ రిసాల బజార్ మన గోల్కొండ పోలీస్ స్టేషన్ మధ్యాహ్నం 12:30 నుంచి ఇక్కడ మహంకాళి అమ్మవారి ఉత్సవ మూర్తులతో పాటు ఇక్కడ వచ్చే డివోటీస్ భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 1500 మనుషులకి అన్నదాన కార్యక్రమము. అలాగే మీరు చూస్తున్నారు హాల్లో అమ్మవారి స్టేజు, అమ్మవారి పై విగ్రహాలు. రేపు మధ్యాహ్నం 12 గంటలకి కవితక్క గారు కూడా ఇక్కడ రావడము, అమ్మవారి కవితక్క గారు బోనంని అమ్మవారికి సమర్పించి ఇక్కడ నుంచి మా ఇంటి ఆడపడుచు వాళ్ళ బంగారు బోనం ఎత్తుకోవడము. ఈ బయలుదేరి కూడా దాదాపు 100 మంది పోతరాజులు, అలాగే కేరళ నుంచి ఒక బ్యాండు, కేరళ బ్యాండు, అలాగే గుంటూరు నుంచి 9 రకాల అమ్మవారి రూపాలు, అలాగే ఇక్కడ 4 ప్యాడ్ బ్యాండ్లతోని కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి డప్పు కొమ్ము వాళ్ళొక డిపార్ట్మెంట్. దాదాపు ఈ ఊరేగింపు కిలోమీటర్ పైకి వరకు ఈ దాదాపు సాగుతుంది. సో మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడ ఊరేగింపు స్టార్ట్ అయ్యి గోల్కొండ కోటకి రీచ్ అయ్యే వరకు 5:30 వరకు అక్కడ రీచ్ అవుతాం. ఓకే, సో లోపలికి అయితే వెళ్దామన్నా. లోపల అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయో ఒకసారి చూసుకుందాము రండి. సో అరేంజ్మెంట్స్ అన్న అయితే అన్న వాళ్ళ ఇంట్లోనే జరుగుతున్నాయి అన్నమాట. డెకరేషన్ వర్క్ కానీ అన్నదానంకి సంబంధించింది ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడనే జరుగుతున్నాయి. సో మనకి ఇంకో స్పెషల్ అట్రాక్షన్ అన్న చెప్పినారు, బంగారు బోనం. ఈసారి బంగారు బోనం కవితక్క, టీఆర్ఎస్ పార్టీ కవితక్క కూడా వస్తున్నారంట. సో ఇది ఒక ప్రాపర్గా ఎట్లా అంటే నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా కదా బంగారు బోనం. బంగారు బోనం ఇప్పటివరకు గోల్కొండ జగదాంబ మహంకాళి టెంపుల్ బంగారు బోనం లేదు. నేను లాస్ట్ ఇయర్ అమ్మవారికి ఒక మొక్కు కోరడం జరిగింది, అమ్మవారి మొక్కు చెల్లించింది, తీర్చడం జరిగింది. అతో అమ్మవారికి ఆ మొక్కు చెల్లించడానికి బంగారు బోనం చేపించడం జరిగింది మా కుటుంబ ఆధ్వర్యంలో. సో ఇక్కడ ఈ స్టేజ్ అమ్మవారిది, ఇక్కడ ఉత్సవ మూర్తులు, ఇక్కడ రేపు పొద్దున వచ్చిన అందరు భక్తులకి ఏర్పాట్లన్నీ ఇక్కడే పూజా కార్యక్రమం అవుతుంది. మీరు చూస్తున్న ఉత్సవ మూర్తులు ఇవన్నీ అమ్మవారి మహంకాళి అమ్మవారి ఉత్సవ మూర్తులు. అలాగే బంగారీ బోనం కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. బంగారీ బోనం ఇక్కడ పూజా కార్యక్రమం పెట్టడం జరిగింది. సో ఈ బోనం కూడా రేపు ఉదయము 12:30కి రిసాల బజార్ నుంచి గోల్కొండ కోటకు తీసుకురావడం ఉంటుంది. ఈ ఉత్సవ మూర్తులతో పాటు బంగారీ బోనం ఈ హాల్లో అమ్మవారి దర్శించుకొని ఇక్కడ నుంచి మన బయట ఉన్న మెయిన్ రోడ్ మొత్తం అంతా కళాకారులతోని, అలాగే రోబోటిక్ ఎలిఫెంట్ మీద అమ్మవారి విగ్రహము, దాని ముందు మళ్ళీ మన వేషధారు ఉన్న మహంకాళి అమ్మవారు, కేరళ బ్యాండ్, ఇదంతా ఊరేగింపు దాదాపు కిలోమీటర్ వరకు ఉంటుంది. సో మధ్యాహ్నం 12:30కి ఇక్కడ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత వచ్చే భక్తులందరూ అన్నదాన కార్యక్రమం చేసుకొని ఈ తెలంగాణలో మొదటి బోనం అమ్మవారికి సమర్పించే గోల్కొండ కోటకి దాదాపు రేపు ఇక్కడ చాలామంది విఐపి రావడము. ఈతో మొదటి పూజ గోల్కొండ ఆషాఢ మాసంలో గోల్కొండ ప్రత్యేకత అంటే అమ్మవారికి 9 వారాలు పూజలు అవుతాయి. రేపు వేస్తాను ఫస్ట్ పూజ. సో మన రిసాల బజార్ సాయిబాబాచారి ఇంట్లో నుంచి, అలాగే మా తమ్ముళ్ళు శుభాచారి సురేష్ చారి ఆధ్వర్యంలో అమ్మవారికి బంగారు బోనం కూడా సమర్పించడం జరుగుతుంది. సో అందరూ ఉన్న వ్యూవర్స్ అందరూ ఈ నజర్ బోనము, అలాగే మహంకాళమ్మ ఊరేగింపు బంగారు బోనంకి రావాలని కోరుకుంటూ ఆ జగదాంబ మహంకాళి అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి, ఆయు ఆరోగ్యాలతో కోరుకుంటూ ఈ అరేంజ్మెంట్స్ అన్ని రాత్రి 12 గంటల వరకు అన్ని అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోయి రేపు ఉదయం 6 గంటలకు అమ్మవారి దర్శనం ఇవ్వడము, దాని తర్వాత మధ్యాహ్నం ఇక్కడ నుంచి బోనం బయలుదేరడం జరుగుతుంది. సో అది అన్న ఏం చెప్పిండంటే అన్నకు ఒక కోరిక, అనుకున్న కోరిక తీరిందంట. అందుకే బంగారు బోనం అనేది ఈసారి ఎక్కిస్తున్నామని అంటున్నారు. ఇది వరకు ఎప్పుడు గోల్కొండలో బంగారు బోనం అన్న కానీ ఎవరు కానీ సమర్పించలేదు. ఈసారి మాత్రం అమ్మవారికి బంగారు బోనం అనేది మన వాళ్ళు ఎక్కిస్తున్నారనమాట. సో ప్లీజ్ డూ విజిట్ గోల్కొండ. రేపు 12కి స్టార్ట్ అవుతుంది ఈవెంట్. అన్నదానం కార్యక్రమం కూడా 12కి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఎంత యూత్ వచ్చినా ఏమొచ్చినా ఇక్కడ మొత్తం అరేంజ్మెంట్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అంతా బ్లాగ్లో ఉన్నాయి. ప్లీజ్ సో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.